నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆసియా ఖండంలోనే రెండు అతిపెద్ద పవర్ఫుల్ దేశాలు చేతులు కలిపితే ఎలా ఉంటుంది? టెక్నాలజీలో దూసుకుపోయే జపాన్, ప్రపంచానికే పెద్దన్నలా ఎదుగుతున్న మన ఇండియా. ఈ రెండు దేశాల బంధం ఇప్పుడు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. అవును, చరిత్రలో మొట్టమొదటిసారిగా జపాన్ ప్రధానమంత్రి మన భారతదేశంలో అడుగు పెట్టబోతున్నారు. అసలు ఆమె మన దేశానికి ఎందుకు వస్తున్నారు? మోదీ ఆహ్వానం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? జస్ట్ ఒక 3 నిమిషాలు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది. జపాన్ ప్రధానమంత్రి సనాయే తకాచి మొట్టమొదటిసారిగా మన భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. ఆమె జపాన్ ప్రధాని హోదాలో మన దేశానికి రావటం ఇదే తొలిసారి కావటం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అసలు ఈ పర్యటన ఎప్పుడు జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది అనేది ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. జపాన్ ప్రధాని సనాయే తకాయిచి మొత్తం 3 రోజుల పాటు మన ఇండియాలో పర్యటించనున్నారు. ఈ 3 రోజుల టూర్లో భాగంగా మన రాజధాని ఢిల్లీలో జూలై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సు అంటే 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమిట్ చాలా గ్రాండ్ గా జరగబోతోంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆమె సదస్సుకు ఊరికే రావడం లేదు. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకే తకాయిచి ఈ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నట్లు మన భారత విదేశాంగ శాఖ అఫీషియల్ గా వెల్లడించింది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ సదస్సులో ఏం మాట్లాడుకుంటారు, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని. మన విదేశాంగ శాఖ చెప్పిన దాని ప్రకారం ప్రధానంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సదస్సులో గట్టిగా ఫోకస్ చేయనున్నారు. కేవలం మన రెండు దేశాల విషయాలే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై కూడా ఈ ఇరు దేశాధినేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రెండు దేశాలు కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానికి ఈ సదస్సు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఒక్కసారి మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే, గత ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు జరిగింది. ఆ సదస్సుకు మన ప్రధాని మోదీ స్వయంగా హాజరయ్యారు. అప్పుడే ఆ మీటింగ్ లోనే జపాన్ ప్రధానిని మన దేశానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఆ టోక్యో సదస్సు పూర్తయిన తర్వాత ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు చాలా బలోపేతమయ్యాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో క్లియర్ గా చెప్పింది. సో అది సంగతి. ఇప్పుడు జరగబోయే ఈ 16వ సదస్సుతో మన రెండు దేశాల బంధం ఇంకెంత స్ట్రాంగ్ అవుతుందో చూడాలి. ట్రేడ్, టెక్నాలజీ, డిఫెన్స్ లాంటి రంగాల్లో ఈ పర్యటన వల్ల మరిన్ని అగ్రిమెంట్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.